హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆర్వీటీ తెలుగు ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. కొత్త వారు అయినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఫ్రెండ్స్, ఇది ఐఫోన్ 14 ప్లస్. ఫ్రెండ్స్, ఇది నా వీడియోలు ఇంకొద్దిగా క్లారిటీ రావడం కోసం ఇది తీసుకోవడం జరిగింది. ఇది తీసుకోవడానికి నాకు సబ్స్క్రైబ్ అయిన ఫ్రెండ్స్ కొంత సహాయం చేశారు. ఆ కొంత సహాయం చేసిన దాంతో నేను డౌన్ పేమెంట్గా డబ్బులు కట్టి ఈఎంఐ ఆప్షన్లో నేను ఈ ఫోన్ కొనుక్కున్నాను. ఇంకొద్దిగా వీడియో క్లారిటీగా రావడం కోసం, ఇంకా వీడియోలు మంచి వీడియోలు పెట్టడం కోసం నేను ఇంకా మీకోసం ఇంకా ఎంతైనా ముందుకి వెళ్తానికి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను ఎంకరేజ్ చేయండి, ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఐఫోన్ 14 ప్లస్. ఇది 128 GB. ఇది డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.7 ఇంచెస్ డిస్ప్లే సైజు. క్యాము డ్యూయల్ కెమెరాతో రావడం జరిగింది. 12 మెగాపిక్సెల్తో. ఫ్రంట్ వచ్చేసి 12 మెగాపిక్సెల్. ఈ ఫోన్ వచ్చేసి క్యామ్ కోసమే నేను వీడియో క్లారిటీ కోసం తీసుకున్నాను. ఇప్పుడున్న ఐఫోన్లలో బెస్ట్ ఆప్షన్గా, అంటే బెస్ట్ ప్రైస్గా, అలాగే బెస్ట్ క్వాలిటీతో రావడం కోసం నాకు సజెషన్ చేసింది కూడా నాకు యూట్యూబ్లో ఒక ఫ్రెండే, మంచి వీడియో ఎడిటింగ్ తెలిసిన ఒక వ్యక్తి. ఇటువంటి వ్యక్తి నాకు ఈ సజెషన్ చేశాడు. నేను కూడా ఆలోచించుకొని మొత్తం కూడా చూసుకుంటే నాకు కూడా ఇదే బెస్ట్ అనే ఆప్షన్ వచ్చింది. ఇది మొత్తం కూడా మెటల్ బాడీతో రావడం జరిగింది. ఇది సూపర్, అంటే స్లిమ్గా ఉంది, సూపర్గా ఉంది. డ్యూయల్ సిమ్ము, ఒకటేమో నానో సిమ్ము, రెండోదేమో ఈ సిమ్తో రావడం జరుగుతుంది. ఇది ఛార్జరు బాక్స్లో చూస్తే కనుక ఫోను ప్లస్ ఛార్జరు కేబుల్, ఇది 20 వాట్స్ ఛార్జర్తో రావడం జరిగింది. ఛార్జర్ అయితే ఉండదు, మనం విడిగా కొనుక్కోవాలి. మళ్ళీ దానికోసం నేను 2200 రూపాయలు ఛార్జర్ తీసుకోవడం జరిగింది. అది యాపిల్ స్టిక్కర్ గైడెన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా చూశాను. అదివరకు మనం ఐఫోన్ 11తో తీసాం ఫస్ట్లో. 11 ఫోను పాడవడం అంటే మంచిగా ఉంది. ఆ ఫోను ఇక నేను అమ్మేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అమ్మేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళా నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఫ్రెండ్ అంటే ఒకళ్ళు కాదు, ఫ్రెండ్స్ నాకు ఎంకరేజ్గా ఇటువంటి హెల్ప్ చేసినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్. వాళ్ళు ఇచ్చిన చిన్న సహాయమైనా వాళ్ళకి నేను చాలా కృతజ్ఞుడై ఉన్నాను. చిన్న సహాయమైనా. డిస్ప్లే మాత్రానికి సూపర్ క్వాలిటీతో ఉంది. క్యామ్ కూడా మీకు ఈ ఫోన్కున్న క్యామ్ ఫీచర్సు, ఒక కెమెరా ఒక క్వాలిటీ, ఈ కెమెరా మీకు రివ్యూ మొత్తం కూడా నేను ఒక వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. నేను ఇదంతా కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే సోదనుకోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. మాలాంటి చిన్న యూట్యూబ్ ఛానల్ని నడుపుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. నాకైతే నేను ఎప్పుడో పెట్టాను, కానీ నేను మధ్యలో నాకు కరోనా రావడం వల్ల కొన్ని కారణాల వల్ల నేను యూట్యూబ్ని ఆపడం జరిగింది. అందువల్ల నాకు రెవెన్యూ అనేది ఇంతవరకు ఏమీ లేదు. నేను మానిటైజన్ అయింది, అంతా ఓకే. రెవెన్యూ అని చాలా చిన్నగా చూపిస్తుంది నాకు. ఇంతవరకు రెవెన్యూ లేదు, నేను తీసుకోలేదు. తీసుకున్న నాడు మొదటగా మీకు వీడియో చేసి మీకు చూపిస్తాను. నేను నా ఛానల్ అయితే మానిటైజన్ అయింది. మీరు మీ వల్లే నా వీడియోని చూస్తున్నారు. లైక్ చేయండి. చూడండి, ఇది ఐఫోన్ 14 ప్లస్. నేనంతా ఫుల్ సెట్టింగ్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను కూడా చూడండి. ఐఫోన్ ఎలా చేసుకోవాలని తెలియని వాళ్ళకు కూడా నేను నిదానంగా చేసి చూపిస్తున్నాను. దయచేసి చూడండి, తెలుసుకోండి. ఇందులో గొప్ప విషయం ఏంటంటే మనకి ఫేస్ ఐడి అనేది చాలా క్లారిటీగా మన మొహంలో, మన ఫేస్లో ప్రతి ఇంచు కూడా క్యాప్చర్ చేసుకుంటుంది. అది కరెక్ట్గా ఇవ్వకపోతే తీసుకోదు. మనం తలకాయ కింద దించినా, తలకాయ పైకి ఎత్తినా, ఎటైనా సరే ఆ సజెషన్ ఇస్తూ ఉంటుంది, ఎట్లా అని. చూడండి, ఫేస్ ఐడి కూడా మీకు మాస్క్తో ఉండాలి, పెట్టుకోండి అనుకుంటే మాస్క్ పెట్టుకొని కూడా మీరు చేయండి.
ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. ఇది ఎప్పుడో 14+ ఎప్పుడో వచ్చింది, అందరు చేశారు కదా. ఇది నేను కష్టార్జితంతో కొనుక్కున్నది, ఈఎంఐ ద్వారా నేను కట్టుకోవాలి ఇవి. అందువల్ల నేను ఈ సంతోషాన్ని మీకు తెలియజేయడానికే నేను తీస్తున్నాను వీడియో. అర్థం చేసుకోండి, ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. సిరి అనే ఆప్షను ఐఫోన్లో చాలా బెస్ట్ ఆప్షన్. ఇది సిరి మనం ఫోన్ టచ్ చేయకుండే ఫోన్ మొత్తం కూడా రన్ చేయొచ్చు. ఆ సిరికున్న ఐఫోన్కి ఉన్న గొప్ప ఆప్షను సిరి ఆప్షను. ఆండ్రాయిడ్ ఫోన్కి ఇప్పుడు మనకి అలెక్సాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ దానికి మించిన అసలు బెస్ట్ ఆప్షన్లో పనిచేస్తుంది ఇది. మీకు సూపర్ క్వాలిటీ, ఇప్పుడు మీకు డిస్ప్లే క్వాలిటీ మీరు చూద్దరు. కానీ నేను సెట్టింగ్స్ అన్నీ కూడా మీకు చేసి చూపిస్తున్నాను. అయిపోయింది, స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి డిస్ప్లే చూడండి, చాలా క్వాలిటీగా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. నేను కష్టార్జనతో నా ఫ్రెండ్స్, నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు ఎంతో కొంత సాయం చేయడం వల్ల, నాకు యూట్యూబ్ నుంచి అయితే రెవెన్యూ ఏం రాలేదు, నా సబ్స్క్రైబర్ ఫ్రెండ్సే నాకు సహాయం చేశారు. వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని నేను డౌన్ పేమెంట్కి కట్టి నేను ఈఎంఐ ఆప్షన్లో కొనుక్కున్న ఫోన్ ఇది. అర్థం చేసుకోండి. నేను నా వీడియోలో కుకింగు, అలాగే పెయింటింగు, నేను వీడియోలో చాలా అన్బాక్సింగ్లు అన్నీ పెడతాను. అందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒక కంటెంట్ చెయ్యి, నీ ఛానల్ ఇంకా బాగా ఇదైద్ది అని చెప్తున్నారు. కానీ నాకేంటంటే, ఒక కంటెంట్తో ఒకరినే మనం సాటిస్ఫాక్షన్ చేయగలం. అదే అన్ని కంటెంట్లు మన దాంట్లో వస్తే అందరికీ ఎవరికి నచ్చింది వాళ్ళు, అంటే ఎవరికి నచ్చింది అనేది ఏం లేదు, ప్రతి ఒక్కరికి అవసరపడే అన్నీ ఉంటాయి. ఒక కంటెంట్తోనే ఎవరు ఉంటాం, ఒక మనిషికి అన్ని అవసరాలు ఉంటాయి. కుకింగ్ నేర్చుకోవడం అనేది, అలాగే పెయింటింగ్ అంటే పెయింటర్ ఉంటారు, పెయింటర్స్ కానీ అది ఒకళ్ళ. నేను వేసే పెయింటింగ్లో కూడా మీ హౌస్లు మీరు ఇంట్లో ఎలా చేయించుకోవాలి, పెయింట్ ఏ కలర్స్ వేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, డిజైన్ ఎలా చేయించుకోవాలి కూడా ఉంటాయి. చూడండి, చాలా బెస్ట్గా ఫోన్ అయితే నాకు చాలా పీస్ఫుల్గా, చేతిలో సూపర్గా ఉంది. నాకు ఎక్సలెంట్గా అనిపించింది ఫోను. మీరు ఇప్పుడు 15 సిరీస్ వదిలింది ఐఫోన్ 15 సిరీస్ కూడా. 15 అంటే 6.1 ఇంచెస్, 16+ అంటే 15+ అంటే సేమ్ ఇదే 6.7 ఇంచెసే డిస్ప్లే. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. చిప్సెట్లో ఒకటే, అది 15 చిప్సెట్, ఇదేమో 16, అట్లా ఉంటుంది తేడా అంతే. అది బ్యాక్ క్యామ్ వచ్చేసి 48, ఇదేమో 12 మెగాపిక్సెల్. అందులో అది చాలా కాస్టు, అది ₹1,00,000 పైన ఉంది. ఇది రేటు తక్కువలో వచ్చింది కాబట్టి నేను ఈఎంఐ ఆప్షన్ మీద నెలకే ఇంత కట్టుకోవడం అని ఈఎంఐ ఆప్షన్ మీద కొనుక్కోవడం జరిగింది. నాకు వీడియో క్లారిటీ కోసం, వీడియో మీకు మంచిగా లుక్గా చూపించడం కోసం నేను చేసే వీడియో ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యేగా, చిన్న క్యాప్చా కూడా మీకు అన్నీ అర్థమయ్యేటట్టు కూడా తెలియటం కోసం నేను ఇంత కష్టపడాల్సి వస్తుంది. దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. లైక్ చేయండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.